హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీఎల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎంతో కరకరలాడి కాజు చికెన్ పకోడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్లోకి 1 స్పూన్ పసుపు, నేను ఇందులో లెగ్ పీసులు కూడా వేసుకున్నానండి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడ సాల్ట్. వీటినన్నిటిని ముక్కలకు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మనం ఎంత బాగా ఈ పొడులన్నీ ముక్కలకు కలుపుకుంటామో అంత టేస్టీగా ఉంటుందండి మనకి. ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ వేస్తున్నాను, పగలగొట్టి పెట్టుకునే ఎగ్. దీన్ని కూడా ముక్కలన్నిటికీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇందులో 2 స్పూన్ కార్న్‌ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా. ఇది కూడా ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కలర్ కోసం నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. మీ ఇష్టం, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర, పచ్చిమిర్చి, జీడిపప్పు, హాఫ్ దెబ్బ నిమ్మకాయ రసం. వీటినన్నిటిని మళ్ళీ ముక్కలకి బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే ముక్కలకి ఈ మసాలాలన్నీ అంత బాగా పడుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ముక్కలకు బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకొని 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. 2 అవర్స్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న చికెను ఇప్పుడు బాండలు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. బాండలు హీట్ ఎక్కినాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కే లోపలికి ఆల్రెడీ మనం 2 అవర్స్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒకసారి బాగా కలుపుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇందులోకి ఒక్కొక్క చికెన్ పీసెస్‌గా వేసుకుందాము. అలా వేసుకోవడం వల్ల చికెన్ ముక్కలంతా కలిసిపోకుండా విడివిడిగా వస్తాయి. వీటిని బాగా ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిపోయినాయండి. వీటిని ఇప్పుడు ప్లేట్‌లోకి తీసుకుందాము. ఇందులోకి నేను చికెన్ లెగ్ పీసెస్ కూడా వేసుకుంటున్నాను.
చికెన్ మనం వేసిన వెంటనే ఫ్రై చేయకూడదండి. 1 మినిట్ తర్వాత ఫ్రై చేసుకోవాలి ఆయిల్‌లో వేసిన తర్వాత. ఇప్పుడు దీన్ని ఒకసారి ఫ్రై చేద్దాము. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో లెగ్ పీసెస్ చూడడానికి. టేస్ట్ కూడా అంతే బావుంటుందండి. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఒక 10 మినిట్స్ మనం బాగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాయండి బాగా. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్‌లోకి తీసేసుకుందాము. ఇందులోనే ఇంకా మిగిలిన చికెన్ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. చూడండి చూడడానికి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చికెన్ ముక్కలు. ఇలా ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్‌లో మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నాను. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. చూడండి ఎంతో కరకరలాడే జీడిపప్పు చికెన్ పకోడా రెడీ.